జై సద్గురు మహారాజుకు. ఈరోజు దేవుడు అంటే ఏమిటో అదొక అద్భుత శక్తిని, దాన్ని ఎవరూ తెలుసుకోలేరని, దాన్ని తెలుసుకోవాలంటే ఎన్నో నియమాలు, నిష్టలు, అనుష్ఠానాలు ఉండాలని, తర్వాత ఒక్క పొద్దులు ఉండాలని, వ్రతాలు ఉండాలని, తపస్సులు చేయాలని, ధ్యానాలు చేయాలని, యజ్ఞ యాగాదులు చేయాలని, నవవిధ భక్తులు, అష్టాంగ యోగాలు, పంచముద్రలు, ప్రాణాయామము, క్రియాయోగము, సిద్ధయోగము, కుండలిని యోగము, ఇలా అనేక రకాలుగా శరీరాన్ని శ్రమలకు గురి చేసి కొంతకాలం నీవు ఏకాంతంగా గడిపితే కానీ ఆ భగవంతుని దర్శనము జరగదని చెప్పుకుంటూ ఎందరో మహానుభావులు అనేక ఆశ్రమాలు స్థాపించి, అనేక సిద్ధాంతాలు స్థాపించి, అనేక సాంప్రదాయాలు నెలకొల్పి, మేం చెప్పే మార్గమే సత్యమైందని, మతవాదులైతే మా దేవుడే గొప్పవాడని అనేక రకాలుగా ప్రసారం చేస్తూ ఈ మానవులను విభజించి, విడగొట్టి, వాళ్ళకే తగాదాలు పెట్టి, మా దేవుడు గొప్పని కొట్టుకుంటూ, హింసాకాండకు గురి చేస్తూ, చంపుకుంటూ కొంతమంది ప్రపంచాన్నంతా అల్లోకల్లం చేస్తున్నారు మతవాదులు. ఎందుకు? దేవుని విషయంలో గొప్ప అని. సరే, ఆ దేవుని నమ్ముకున్న వాళ్ళంతా ఒక కేటగిరీ అయితే, ఇప్పుడు హిందూ ధర్మంలోకి వస్తే మనం హిందువులలో కూడా అనేక సిద్ధాంతాలు ఉన్నాయి, అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. ద్వైతమని, అద్వైతమని, విశిష్టాద్వైతమని, అచలమని, బౌద్ధమని, జైనులని, ఇలా అనేక రకాలుగా హిందూ ధర్మంలో కూడా ఎన్నో శాఖోపశాఖలుగా ఈ దైవం పైన పెద్ద వ్యాపారం జరుగుతూ ఉంది. ఈ దేవుని పైన దేవతామూర్తులను పెట్టి దేవాలయాలు కట్టించి, ఆ దేవాలయాల ద్వారా కూడా కానుకల రూపంలో, పూజల రూపంలో, వ్రతముల రూపంలో దేవునికి చేసేటువంటి అనుష్ఠానాలలో అనేక రకాల పూజలు కల్పించి, ఆ పూజలకింత రొక్కం రాబడుతూ ఒక ఆర్థిక వ్యవహారాన్ని, ఒక ఆర్థిక సిస్టాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసి, దేవుని కాడ లెక్కలెందుకు, దేవుని కాడ లెక్కచారాలు, ఒక సంఘాలు, కమిటీలు అనేక రకాలుగా విభజించి దైవాన్ని తెలుసుకోవడం కోసము భక్తి మార్గాన్ని కొంతమంది, పూజా మార్గాన్ని కొంతమంది, ధ్యాన మార్గాన్ని కొంతమంది, జ్ఞాన మార్గాన్ని కొంతమంది, కర్మయోగాన్ని కొంతమంది, ఇలా అనేక రకాలుగా అనేక మార్గాలలో దైవాన్ని గురించి అన్వేషణ చేస్తూ
అనేక పురాణాలు, చరిత్రలు, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, అనేకమైన మత గ్రంథాలు చెప్పుకుంటూ పోతే 1,00,000 జీవితం సరిపోదు. అన్ని రకాలుగా రచించినారు పెద్దలంతా. ఈ భూమి మీద ఉన్న మానవునికి మాత్రమే ఇవన్నీ ఉన్నాయి. 84 లక్షల జీవరాశులుంటే భూమి మీద ఉన్నటువంటి మానవునికి మాత్రమే ఇన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. అది ఇంకా బాగా పరిశీలన చేస్తే ఒక భారతదేశంలోని ఎక్కువ దేవుళ్ళు ఉన్నారు. మిగతా కంట్రీస్లో ఏదో ఒక దేవుని పెట్టుకొని వాళ్ళు ఏదో నామకేవాసి చేసుకొని పోతున్నారు. ఇది గొప్ప నేలని, భారత భూమి ఆధ్యాత్మిక విద్యలో అత్యున్నత స్థానం సంపాదించిందని, ఆ దైవతత్వాన్ని ఎందరో మహానుభావులు తపస్సు చేసి తెలుసుకున్నారని, ఋషులు, యోగులు, మునులు, సాధకులు అనేకులు ఇప్పటికీ మరి హిమాలయాల్లో అయితేనేమి, అడవుల్లో అయితేనేమి ఉన్నారు. కొంతమంది ఆశ్రమాలు కట్టి ఆశ్రమాలలో కూడా దైవాన్ని ప్రచారం చేస్తూ వేల మందిని, వందల మందిని, వేల మందిని ఆకట్టుకొని వారి ఆధీనంలో పెట్టుకొని గుంపుకు బోధిస్తున్నారు పరమాత్మని గురించి. అవునా కదా? మరి ఏమిటి పరమాత్మ? ఎక్కడి నుంచి వచ్చినాడు ఈ పరమాత్మ? ఎక్కడి నుంచి వచ్చినాడు ఈ దేవుడు అని ప్రశ్నించుకుంటే ఇది అతి సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలన చేస్తే దేవుడు ఎక్కడో లేడు నాయన. దేవుడు విశ్వవ్యాప్తమై ఉన్నాడు. ములుగుచ్చ సందు లేకుండా ఉన్నాడు. జనన మరణములు లేకుండా ఉన్నాడు. తుది మొదలు లేకుండా ఉన్నాడు అని చెప్తూ మరి దానికోసమై మరి అటువంటి దేవుని ఎలా తెలుసుకోవాలి మేమంటే గురువు దగ్గరికి పోవాలి, గురుసేవ చేయాలి, గురువాక్యం ఎంతో శ్రద్ధగా వినాలి. అప్పుడు నీవు అకలంకమైన మనసుతో ఎలాంటి సంకల్పములు లేకుండా, ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా నిశ్చల స్థితిలో నీవు విన్నట్లయితే శ్రద్ధగా అది నీకు అర్థమవుతుంది అని కొంతమంది చెప్తున్నారు. అట్లనే ఒక అంశాన్ని పదే 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 చెప్తూ కొన్ని సంఘాలు ఏర్పాటు చేసినారు. అంటే ధ్యానమే చాలు, ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, భగవంతుని శక్తి మీకు ఆవాహమవుతుంది, ఆ భగవంతుని శక్తి మీకు తెలియబడుతుంది, ధ్యానం చేయండి అని కొన్ని సంవత్సరాలుగా కొన్ని వేల మందికి చెప్తూనే ఉన్నారు. చేయండి అని. అట్టి ధ్యానం చేస్తూ కొన్ని సంఘాలు, కొన్ని ఆశ్రమాలు నెలల తరబడి, సంవత్సరాల తరబడి ధ్యానాన్ని నేర్పిస్తున్నారు. వాళ్ళంతా ధ్యానానికే అలవాటైపోయి అదే సత్యమని దానే నమ్ముకొని ధ్యానం చేస్తూ మేము ధ్యానులము, మేము ధ్యాన సాధకులము, మేము ధ్యానం చేస్తాము, భగవంతుని దర్శిస్తాము, భగవంతుని మాకు తెలుసు అనే ఒక భ్రమలో, భ్రాంతుల్లో బ్రతుకుతూ ఏళ్ళ తరబడి కొనసాగిస్తున్నారు. బ్రెయిన్ వాష్ అంటారు. బ్రెయిన్ వాష్ అంటే అందరినీ కూర్చోబెట్టి చెప్తారు ధ్యానం చేయండి, 2 గంటలు చేయండి, 3 గంటలు చేయండి, 6 గంటలు చేయండి. తర్వాత ఆహారం తీసుకోకుండా నిరాహారమే చేయండి 2 రోజులు కానీ 3 రోజులు కానీ. అప్పుడు నీకు జ్ఞానోదయం అవుతుంది, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది
అని చెప్పి చేపిస్తూ ఉన్నారు. వాడి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. వాడు దాన్నే చెప్పి 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 వాడి మైండ్కి అతక్కపోయి వాడు అందులో బయటపడకుండా ఇంకా ఇదే సత్యము, నా గురువు చెప్పిందే సత్యము, నేను ధ్యానం చేస్తున్నాను అనే భ్రాంతిలో ఉంటాడు. కొంతమంది పూజ, కొంతమంది వ్రతము, కొంతమంది జపము, కొంతమంది మంత్రము, కొంతమంది ప్రాణాయామం, కొంతమంది కుండలిని యోగం, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకొని తన జీవితాంతము దాన్నే బోధిస్తున్నారు. తన జీవితాంతరం కాదు, తన శిష్య పర్యంతము వందల సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. ఆయన పోతే ఆయన శిష్యుడు, ఆయన పోతే ఆయన శిష్యుడు, ఆ శిష్యుడు పోతే ఇంకొక శిష్యుడు ఒకే ధర్మాన్ని, ఒకే పద్ధతిని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే మనము సూక్ష్మంగా ఆలోచన చేస్తే, పరిశీలన చేసుకుంటే, ఓ మానవుడా, నీవు నిలబడి ఆలోచించు. ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. అసలు ఏమిటిది, ఏమి జరుగుతుంది ఇక్కడ? అసలు దైవం అంటే ఎవరు, నేనెవరు, ఈ ప్రకృతి ఏంది, సృష్టి ఏంది అటువంటి ప్రశ్న వేసుకోండి. నిలబడి ఆలోచించండి అని ప్రశ్నించుకుంటే ఒక విషయాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలన చేయొచ్చు. నీచే నిర్మితమైనది, నేను చేసినది, నాచే నిర్మితమైనదంతా కూడా ప్రపంచము. అంతా ప్రపంచము నేను నిర్మించింది. నేనంటే మానవుడు. ఈ మానవుడు దేన్నైతే నిర్మించినాడో, దేన్నైతే రాసినాడో, దేన్నైతే చెప్తున్నాడో, ఏ పనైతే చేస్తున్నాడో, ఏ కర్మ చేస్తున్నాడో, ఏది జ్ఞానం అంటున్నాడో, ఏది దేవుడు అంటున్నాడో, ఇదంతా కూడా ప్రపంచము. ఎక్కడైతే నువ్వు వెంటరేనావో, నీ చేత చెప్పబడింది, నీ చేత చేయబడేది, నీ చేత రాయబడింది, నీ చేత మొలసబడింది ఏదన్నా కానీ నీవు ఇంటర్ఫియర్ చేసే ప్రతిదీ ప్రపంచమని గుర్తించు. నీవు లేనిది ప్రకృతి, నీవు లేనిది ప్రకృతి. ఏంపులయ్య, సింపుల్గా ఈ పరమాతత్వాన్ని ఇంకా దగ్గరగా సింపుల్గా అందిస్తున్నా మీకు నేను. అందరూ తెలుసుకోవాలి ఈ విషయాన్ని. ఆశ్రమవాసులు, సిద్ధాంతంలో ఇరుక్కున్న వాళ్ళు, సాంప్రదాయదస్తులు, మతాల వారు అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలా. ఎక్కడైతే నీ ప్రమేయం ఉందో అదంతా ప్రపంచం. నీది, నీ చేత చేయబడింది, నేను అనుకున్నది అంతా ప్రపంచమే. నువ్వు చేసే ప్రతిదీ ప్రపంచమే. ధ్యానం ప్రపంచమే, మంత్రము ప్రపంచమే, మౌనము ప్రపంచమే, పూజా ప్రపంచమే, విగ్రహారాధన ప్రపంచమే. అవునా కాదా? అంటే నీచే చేయబడింది ఏదైనా ప్రపంచమే. ఎక్కడైతే నువ్వు ఎంటర్ అయినావో అదంతా ప్రపంచమే. నీవు లేనిది ప్రకృతి. ఎక్కడ నేను లేనో అది ప్రకృతి, ఆ ప్రకృతి పరమాత్మ, ఆ ప్రకృతి పరమాత్మ. అంతే. ఎక్కువ దూరం ఆలోచన చేసి ఊహలు కానీ ఆలోచించి ఎన్నో సంకల్పాలు చేసి ఎన్నో ఊహలన్నీ కలలు కానీ నువ్వు ఆడుంది ఈడుంది, ఇట్టుంటుంది దైవం, అట్టుంటుంది దైవము, నువ్వు చెప్పేదంతా ప్రపంచమే. అదంతా శాశ్వతం కాదు. అది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. అవునా కదా? మన వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో సత్యలోకం ఉన్నదని, విష్ణునారాయణమూర్తి ఉన్నారని అన్నారు. ఇప్పుడు లేరు కదా. కృతయుగం
యుగాలు చెప్పుకుంటే కృతయుగంలో విష్ణునారాయణ మూర్తులు ఉన్నారని చెప్తున్నారు. చెప్పింది అసత్యం ప్రపంచం. తర్వాత త్రేతాయుగంలో రాముడని, దశకంఠుడని ఇలా అనేక చెప్తున్నారు. నీ 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 కల్పన, నీ ప్రమేయం ఎక్కడైతే ఉందో అదంతా ప్రపంచం. ప్రపంచము నిరంతరము మార్పులు చెందుతుంది. నిరంతరము మార్పులు చెందుతుంది ప్రపంచం. ప్రపంచానికి తుది మొదలు ఉన్నాయి. ఆవిర్భావ తిరోభావాలు ఉన్నాయి. ఆవిర్భావం ఉంది, తిరోభావం ఉంది. ప్రకృతికి ఆవిర్భావ తిరోభావాలు లేవు. కాబట్టి ఎక్కడైతే నీ ప్రమేయం ఉందో అదంతా ప్రపంచము. నీవు లేనిది ప్రకృతి. ఆ ప్రకృతే పరమాత్మ. ఎక్కడ లేవు నీవు? ప్రపంచమంతా నీతో నిర్మాణమైంది. ఈ ప్రపంచంలో నీవు ఎక్కడ లేవు అన్నది నువ్వే విచారణ చేసుకో. ఎక్కడ నీ ప్రమేయం లేదో నువ్వు విచారణ చేసుకో. ఎక్కడ నీ ప్రమేయం లేదు ఆలోచన చేస్తే ఎక్కడో ప్రపంచం లేకపోయి ఎత్తులాడాల్సిన అవసరం లేదు. నీ దేహంలోనే చూసుకో. నీ దేహంలో ఎక్కడ నీ ప్రమేయం లేదు. ఇంపులయ మొట్టమొదటిది జననం, జన్మ. నీ ప్రమేయం లేదు. పుట్టడము నీ ప్రమేయం ఉందా? లేదు. మరణము నీ ప్రమేయం లేదు. ఇవి రెండు నువ్వు చేయడం లేదు. నువ్వు చేస్తున్నావా? జననము మరణము నీ ప్రమేయం లేదు. అలాగే శ్వాస నీ ప్రమేయం లేదు. ఉందా? ఊపిరి నువ్వు పిలిచి వదులుతున్నావా? లేదు కదా. అది ఉంది కదా. నీ ప్రమేయం లేదు అక్కడ. అలాగే గుండె కొట్టుకోవడంలో నీ ప్రమేయం లేదు. నువ్వు లేవు అక్కడ. నువ్వు దాన్ని కొట్టిలా. హృదయ స్పందన నీ చేతిలో లేదు. అలాగే ఆహారం తినడంత వరకు నీ ప్రమేయం ఉంది. తిన్న తర్వాత అది జీర్ణమయ్యి సప్తధాతువులుగా మారి ఈ శరీరం అంతా 1,20,000,000,000 కణాలు ఉన్నాయి. ఇందులో 20,00,00,000 బిలియన్లు కణాలు ఈ దేహంలో ఉన్నాయి. ప్రతి కణము జీవించింది నీ శరీరంలో. ప్రతి కణానికి ప్రాణం ఉంది. ప్రతి కణానికి ప్రాణం ఉంది. అన్ని కణాలకు ఆహారం నువ్వు వేస్తున్నావా? నీ చేతుల్లో లేదు. నువ్వు ఆహారం తినడం వరకే. మరి ఎట్లా? ఆకలి నీ చేతుల్లో లేదు. ఆకలి అయితేనే తింటావు. ఆకలి కాకపోతే నాకు ఆకలి కాలనేనా, నాకు వద్దు, అవునా కాదా? ఏం ఆకలి తెచ్చుకో, నీ చేతిలో లేదు. ఆకలి నీ చేతిలో లేదు. అలాగే నిదుర నీ చేతిలో లేదు. అది వస్తుంది, అది రావాలంతే. అది వచ్చే నేను యాడుండే పండబెడుతుంది. యాడుండే పండబెడుతుంది. అది దానికి పరుపు కావాలా, మంచం కావాలా? లేదు. అది వచ్చిందే మట్టిలోనే పండబెడతారు. ఏం పుల్లయ్య? అది నీ చేతిలో లేదు. తిని ఆహారాన్ని సప్తధాతువులుగా మార్చి నీ శరీరంలో కణానికి శక్తిగా సప్లై చేస్తుంది, అవునా కదా?
అవసరమైన దాన్ని తీసుకొని వేస్ట్ను బయటికి పంపిస్తూ ఉంది. నువ్వు చేస్తున్నావు అది. తిని పడుకొని నిద్రపోతావు నువ్వు నిద్రపోతే ఆ ప్రకృతి లోపల, ఆ పరమాత్మ లోపల దాన్ని బాగా జీర్ణం చేసి అందులో ఎన్నో రకాల కెమికల్స్ ఉన్నాయి, ఎన్నో రకాల మినరల్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి. అవునా కదా? వీటన్నిటిని వేరు చేసి ఎక్కడెక్కడ దేని ఎముకలు పంపించేది ఎముకలకు, రక్తంలో పంపించేది రక్తంలోకి, కండరాల కోసం కండరాలకు ఏది కావాలన్నా కండరాలకు, కొవ్వుకి ఏది కావాలన్నా కొవ్వుకు. అవునా కదా? ఈ ఎముకలో ఉండే మజ్జ, దానికి జాయింట్లో ఉండే మ్యూకస్ గమ్ ఉంది లోపల. తిరగాలంటే ఆయిల్ వేయాలి. ఆ ఆయిల్ ఎలా తయారవుతుందో దానికి ఏం కావాలనో పంపిస్తుంది. ఈ గోరు పెరగడానికి ఏం కావాలనో ఆ గోరుకు సంబంధించినటువంటి పదార్థాన్ని నువ్వు తినే ఆహారంలో తీసి వేరు చేసి దీన్ని పంపిస్తుంది. ఎంటుక పెరగాలంటే ఏం కావాలనో ఆ ఎంటుకు సంబంధించిన ఆహార పదార్థం నువ్వు తినే ఆహారంలో తీసుకొని వేరు చేసి ఎంటుకు పంపిస్తుంది. అలాగే కంటికి, చెవుకు, ముక్కుకు, నాలుకకు, చర్మకు, పండ్లకు, ఈ పండ్లు ఉన్నాయి అవయవాలు. ఈ పండ్లు ఏం పదార్థం పోతే గట్టిగా ఉంటాయి ఈ పండ్లు, లేకపోతే మెత్తబడి ఇరిగిపోతాయి. పంటి బలం బాగుండాలంటే ఆ పంటికి ఏం కావాలనో దాన్ని మనం తినే ఆహారంలో ఎతికి పట్టుకొని దాన్ని పంటికి పంపిస్తుంది. చూడు ఎంత టెక్నాలజీ. ఇక్కడ నువ్వు లేవు ఏమ్మా, ఉన్నావు ఇక్కడ నీ ప్రమేయం లేదు. ఎక్కడైతే నీవు లేవో అది ప్రకృతి, అదే పరమాత్మ. నీ ఎతకడం దేనికి? ఇంకా మళ్ళీ దానికి సాధనలు ఎందుకు? సాధన అక్కర్లేదు, ఇది ధర్మం. ఇది చెప్పినాడు కృష్ణప్రభులు ఒక మాటలో. ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్య, నే సాధన చేయి విన్నది ఏ సాధన లేనిపోతే ఎరిగింతు పోకు, సాధనలను మరిగితే రాకు, ఏ సాధనల జోలి నే వల్లనని భాష చేసితివేని పరిపూర్ణ బోధ నీకు ఎరిగింతు పోకు. అంటే పరిపూర్ణమైనటువంటి బోధ ఇది. అంటే ఎవ్వరూ తప్పులు పట్టే బోధ కాదు. ఇంకొకరు దీని గురించి వేరుగా చెప్పడానికి అవకాశమైనటువంటి ఆ యొక్క తత్వాన్ని, నీ నిజ స్వరూపాన్ని తెలియజేస్తున్నాడయ్యా గురువు. అందుకే గురువు అంటే ఇది చెప్పేవాడు గురువు. మంత్రాలు తంత్రాలు చెప్పి, నీకు మాయ మాటలు చెప్పి, ధ్యానాలు చేయమని చెప్పి, ఒక్కబుద్ధులు ఉండమని, వ్రతాలు చేయమని, తపస్సులు చేయమని, మంత్రాలు మంత్రించమని చెప్పేది నిజం కాదు. బోధ రూపంగా నిజతత్వాన్ని తెలపడమే నిజమైన గురువు చేసే పని. అవునా కదా? ఏదైతే నీ ప్రమేయం లేకుండా జరుగుతున్నదో అదంతా పరమాత్మ, దైవం. అవునా కదా? నీ ప్రమేయం ఎందులో ఉందో అదంతా ప్రపంచం. నువ్వు చేసేదంతా పూజ చేస్తావు, ప్రపంచం. ధ్యానం చేస్తావు, ప్రపంచం. ఒక్కబొద్దు ఉంటావు, వ్రతం ఉంటావు, యజ్ఞం చేస్తావు. అవునా కదా? ఇలా అనేక రకాలుగా దేని గురించి? దైవం కోసం. ఇవన్నీ దేని గురించి చేస్తున్నావు? దైవం కోసం చేస్తున్నావు. అయితే ఇది రాంగ్ రూట్. ఈ రూటు సరైనది కాదు, ఇది రాంగ్ రూట్. ఈ రాంగ్ రూట్లో పడి 100 సంవత్సరాలు గడిచిపోతుంది. మానవుడు ఆ మాయలో ఇరుక్కున్నారు. కొంతమంది గురువుల కబంధ హస్తాలలో ఇరుక్కుపోయినారు. ఆ పద్ధతులనే పాటిస్తున్నారు. మా పద్ధతి కరెక్టు, మాదే సత్యము, ఇది చేస్తేనే మోక్షము, లేకపోతే లేదు అని గొప్పగా ఘనంగా చెప్పుకుంటున్నారు. అవునా కదా? నేను చెప్తున్నా, శేషేదంతా మాయా, శేషేదంతా ప్రపంచము, నీచే నిర్మాణమైందంతా ప్రపంచమే, నీచే
నిర్మాణమైందంత ప్రపంచమే. గుళ్ళు, గోపురాలు, మసీదులు, చర్చీలు, అనేక దేవతా విగ్రహాలు, మొత్తం గ్రంథాలతో సహా, వేదాలతో సహా, ఉపనిషత్తుతో సహా, భగవద్గీత, భారతం, మహాభాగవతం అన్నీ నువ్వు చేసినావు. ఇది ప్రపంచం. పరమాత్మ అనేది నీవు చేయలేదు. నీవు ఎప్పుడైతే లేకుండా, నీ ప్రమేయం లేకుండా ఇక్కడ జరుగుతుందో అక్కడంతా పరమాత్మ ఉన్నాడు. అవునా కదా? సూర్యుడు, ఈ భూమి తిరుగుతూ ఉంది. ఇంపులయ్య నీ ప్రమేయం లేదు. నువ్వు తిప్పగలవు భూమి? మనం తిప్పలేం కదా. ఇక్కడ నీ ప్రమేయం లేదు. దైవము, ఈ భూమి దైవశక్తి. అంతే. ప్రత్యక్షంగా దర్శించు దైవాన్ని. ఆ సూర్యుడు భగవంతుడు. ఎందుకంటే ఆ సూర్యశక్తిని నాది అని చెప్పడానికి అవకాశం లేదు. నాది అనలేవు. వాయువును నాది అనలేవు. ఆకాశాన్ని నాది అనలేవు. భూమి నీ కాళ్ళ కింద ఉంది. నాది నాది అనుకుంటున్నావు కానీ అది నీది కాదు. అవునా కదా? నువ్వు వచ్చి నాదంటావు, రేపు ఇంకోడు వచ్చి నాదంటాడు, ఇంకా 10 ఏళ్ళకు 100 సంవత్సరాలు ఇంకోడు వచ్చి నాదంటాడు. అవునా కదా? ఈ భూమి మీద పెట్టిన మానవులందరూ నాది నాది అనుకుంటారనే కానీ ఎవడైనా ఒక ఇసుక రేణువును తీసుకొని పోయినాడా? పులులు, సింహాలు, ఏనుగులు, డైనోసార్లు, చింపాంజీలు ఎన్నో ఈ భూమి మీద వింత వింత జంతువులన్నీ పుట్టినాయి, జీవించినాయి, అనుభవించినాయి, పోయినాయి. ఏ జీవి కానీ ఈ భూమిని కొంచెమైనా తీసుకొని పోలేదు. కాకపోతే ఇది నీకు కంటికి కనపడతా ఉంది కాబట్టి, ఇక్కడ నివాసం నువ్వు ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి, ఈ ఇల్లు నాది, ఈ పొలము నాది, ఈ పంట నాది అని అనుకుంటున్నావే తప్ప ఏది నీది కాదు. ఇంపలయ నీసే నిర్మాణమైన ఈ ఇల్లు నీది, ఈ స్థలం నీది కాదు. అవునా కదా? ఇది నీతో నిర్మాణమైంది. ఏది? ఇల్లు. ఈ ఆశ్రమం మనతో నిర్మాణమైంది కాబట్టి మనది. ఆశ్రమం వరకే మనది, భూమి మనది కాదు. ఏం పొలయ? భూమి ఎప్పటి నుంచో ఉంది. ఇల్లు మనం కట్టుకున్నాం కాబట్టి మనది. కట్టుకున్నాం కాబట్టి మనది. ఇది అంటే మన చేత నిర్మాణమైంది, మనది. ఆంజనేయ స్వామి దేవాలయం ఆంజనేయ స్వామి కట్టించుకున్నదని కట్టించుకోలే, మనం కట్టి ఆయన పేరు పెట్టినాం కాబట్టి ఆ దేవాలయం ఆయనది. కానీ ఆ నేల ఆయనది కాదు. నిర్మాణమైన ఆ నేల ఆయనది కాదు. అవునా? అలాగే ఈ భూమిలో ఇసుక రేణువు కూడా నీది కాదు. అట్లే ఈ జలం, ఈ సముద్రం నాదంటావా? మీ ఊరి పక్కలో ఉంది కుందు నది, నాదంటావా నువ్వు? ఏమెందుకు అన్నావు? మీ ఊరి కానీ ఉంది కదా, నా అన్నం అక్కడ. అవునా కదా? నీకు ఉపయోగపడే నువ్వు తయారు చేసుకుంటే ఈ భూమిలో కూడా పంటకు నువ్వుగా కొంత స్థలాన్ని నువ్వు ఆక్రమించుకొని తయారు చేసుకున్నావు. అంతే కదా? ఇప్పుడు కొంటున్నావులే, మనం చేతులు మారుతున్నాయి కాబట్టి నాకీరా కొనుక్కుంటున్నాం. ఆదిలో ఎవరికి డబ్బులు ఇచ్చి కొన్నావు నువ్వు? భూదేవికి డబ్బులు ఇచ్చినావా? భూదేవికి ఎవరైనా యజమాని ఉన్నాడా? భూదేవికి ఎవరైనా యజమాని ఉన్నాడా? లేదు కదా.
గంగాదేవికి ఎవరైనా యజమాని ఉన్నాడా? లేదు కదా. యజమాని లేని ఈ భూదేవిని నువ్వు ఆక్రమించుకొని ఆడ పంట పండించుకుంటున్నావు. పంట నీది, ఓకే, ఒప్పుకుంటా. అవునా? ఇల్లు కట్టుకున్నావు, ఇల్లు నీది. ఎందుకంటే పంట నీ చేత అయ్యింది, ఇల్లు నీ చేత నిర్మాణమైంది. అలాగే దేవుని గురించి ఊహించి నువ్వు రాసిన ఒక గ్రంథం, వేదం రాసినావు, అది ప్రపంచం నీ చేత అయింది. ఉపనిషత్తులు ఇవన్నీ అన్ని గ్రంథాలు నువ్వు రాసినావు. అంటే ముందు ఉపనిషత్తులు ఉన్నాయి, 108 ఉపనిషత్తులను, 1000 చిల్లర ఉపనిషత్తులు. వాటి ఉపనిషత్తులు ఏంటంటే అవి గ్రంథ రూపంగా ఉండేటి కాదు. ఎందుకు చెప్తారు అంటే ఒక గ్రంథం ఒక పక్షి చెప్పిందని, ఒక గ్రంథం ఒకటి చెప్పినని చెప్పినారు మనం. అంటే ఆకాశవాణి వినిపిస్తే ఒక యోగికి, ఒక మునికి, ఒక ఋషికి, ఒక తపస్వికి దాన్ని రాసినాడని అది ఉపనిషత్తు. అంటే దైవం శక్తి చేత వచ్చేటది. వాడు రాసింది కాదండి ఉపనిషత్తు. అంటే వాడు రాసింది కాదు. అంతర్వాణి, ఆకాశవాణి పలికితే అది విని వీడు రాసినాడని దాన్ని ఉపనిషత్తు అని. ఎవరి మీదకి రాకుండా కేసు, దేవుని మీదకి కేసు పెట్టి ఉపనిషత్తు అని దేవుడు చెప్పినాడని రాసినాడు. వాటినంతా కూడిక చేసి వేదవ్యాసుడు 4 వేదాలుగా మార్చినాడు దాంట్లో. తర్వాత 108 ఉపనిషత్తులైనవి. తర్వాత ఆ సారాన్నే మహాభారతంగా రాసినాడు. ఆ భారతములో భగవద్గీతగా మళ్ళా ఆ సారమే రాసినాడు. చివరికి అవన్నీ కలిసి భగవద్గీత అయినాయి. అందుకే మన భగవద్గీత ప్రామాణిక గ్రంథం హిందువులకు. అవునా కదా? కోర్టులు అందుకు దాన్ని పెడతారు. భగవద్గీత ప్రమాణం చేసి నిజమే చెప్తాను నేను అంటారు. ఎందుకంటే అది ఒక పవిత్ర గ్రంథం అని. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అంతా ఆ పుస్తకంలో ఉంది. 18 యోగాలు ఉన్నాయి అందులో. ఆ 18 యోగాలలో ఆధ్యాత్మిక సారమంతా కృష్ణుడు చెప్పినట్టుగా అది వేదవ్యాస మహర్షి రాసినని కానీ మనం ప్రమాణం పెట్టాం. కాబట్టి ఇవన్నీ ప్రపంచమే, ఇవన్నీ ప్రపంచమే. వారి వారి ఊహకు తగ్గట్టుగా వాళ్ళు రాసుకున్నారు. అది మనకు సరే అనిపించి మనం దాన్ని ఆచరిస్తున్నాం. అంతేగాని పరిశీలన చేస్తే నీచే నిర్మితమైనది ఏది కూడా ప్రపంచమే కానీ పరమాత్మ కానే కాదు. పరమాత్మ అంటే ప్రకృతి. నీవు లేనిది ప్రకృతి. నీవు ఎక్కడెక్కడైతే లేవో అదంతా పరమాత్మ. అంతే కదా? ఆచార్య సిద్ధాలు చెప్పినా లేని లేనెరుక అని అన్నారు. లేనెరుక అంటే నేను ఎక్కడైతే లేనో అదంతా పరిపూర్ణం. నువ్వు లేకపోతే ఉన్నది పరిపూర్ణం. అందుకని ఇప్పుడు దేవుణ్ణి నిన్ను ఎరుగవు. నీవిప్పటికెట్టివాడు నే తెలిపేదా? నీకు ఆ వెర్రిబోధలు ఎందుకు? కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనబోయి నామరూప కర్మ లేవోయి. నీవా దేవునిలోన నిన్నులెస్తా వెతికిన నావాలి ముచ్చటను అడుగోయి తెలిపేదా? కనుగొనబోయి నామరూప కర్మ లేవోయి. ఎంత బాగుందంటే ఇది. భావాలు మన వాళ్ళు రకరకాలుగా రాస్తున్నారు. కానీ ఇందులో మనం పరిశీలన చేస్తే ఇప్పుడు నేను చెప్పింది ఇందులో స్పష్టంగా అర్థమవుతుంది. దేవుణ్ణి నిన్ను ఎరుగవు. దేవుడెవరో నీవెవరో నీకు తెలియదు. నీవిప్పటికి ఎట్టివాడో నే తెలిపేదా? నీకు ఆ వెర్రి బోధన ఎందుకు? నానా పట్టు ఎందుకుంటా నేను చెప్తాయి. నువ్వు ఎట్టివాడవు. నీవిప్పటికి ఎట్టివాడు నే తెలిపేదా? నీకు ఎర్రి బోధన ఎందుకు? కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనబోయి నామ రూప కర్మ లేవు.
ఆయనకు నామరూప కర్మలు లేవు. రూపం లేదు, పేరు లేదు. నామరూప కర్మలు లేవు. నీవా దేవుడిలోనా నిన్ను లెస్సా వెతికినా నావాలి ముచ్చాట నడుగు తెలిపేదా. నిన్ను నువ్వు ఎతుకుతే ఆ దేవుళ్ళు లేవురా. ఏం చెప్పిన మనము? శ్వాసలో నీవు లేవు, ఉన్నావా? శ్వాసలో నువ్వు ఉన్నావా? లేవు. నీ గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంది, నువ్వు ఉన్నావా? లేవు. నీ జీర్ణ వ్యవస్థ, నీ లంగ్స్, నీ కిడ్నీలు, లివరు, ప్యాంక్రియాటిక్ గ్లాండు, మొత్తం చర్మ సిస్టమ్, అణువణువు అంటే కణము కణము ఒక ఫ్యాక్టరీ మన శరీరంలో. ఇక్కడంతా నీవు లేవు. నీవా దేవుడిలోన నిన్ను లెస్సా వెతికిన నావాల్ని ముచ్చట నడుగోయి తెలిపేదా. ఒరే ఆ దేవుడు నువ్వు ఎతుకు నువ్వు ఉండవేమో, నీ ముచ్చటం లేదురా అంటే శ్వాసం నడిపించలేదురా. ఇక్కడ అని చెప్తున్నావు, నాన్నగడు చెప్తున్నావు, శ్వాసలో నువ్వు ఉన్నావా? గుండె లయలో నువ్వు ఉన్నావా? ఈ జీర్ణ వ్యవస్థలో నువ్వు ఉన్నావా? లేవో. నీవా దేవుళ్ళలో నిన్ను లెస్స వెతికిన, నువ్వు ఆ దేవుల్లో నిన్ను బాగా ఎదురాడు, నువ్వు ఉండవేమో చెప్పు. సముద్రంలో నీవు లేవు, ఆకాశములో నీవు లేవు, వాయువులో నీవు లేవు, పంచభూతాలలో నువ్వు లేవు. ఉన్నావా నువ్వు? నీవు లేవు. అవి చేసి మళ్ళీ అవి చేస్తున్నా నువ్వు చేయడం లే. నీ శరీరంలో ఉండే పంచభూతాలు కూడా అవి చేస్తున్నాయి, నువ్వు చేయడం లే. మనకు ఆకాశ పంచకంబు అంతఃకరణములు అన్నారు. జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్త, అహములు. ఇవి నువ్వు చేస్తావా? మనస్సు నువ్వు అవుతావా? బుద్ధి నువ్వు అవుతావా? చిత్తము నువ్వు అవుతావా? అహము నీవు అవుతావా? జ్ఞానము నీవు అవుతావా? నో, కావు, నువ్వు లేవు. అలాగే వాయు పంచకంబు పంచ ప్రాణములు, వ్యాన, సమాన, ఉదాన, ప్రాణ, అపానము. అవి నువ్వా? అవి నువ్వా? కాదు, దైవము. నువ్వు ఉన్నవి చూడు. నీవా దైవములోన నిన్ను లెస్స వెతికిన నా వాళ్ళని ముచ్చట నువ్వు తిప్పేదా. ప్రాణవాయువు నువ్వా? కాదు. వ్యానవాయువు నువ్వా అంటే ఆ వ్యానం అనేది ఒళ్ళంతా తిరుగుతుంది, నువ్వు తిప్పగలవా దాన్ని? సమాన వాయువు నువ్వా? ఉదాన వాయువు నువ్వా? అపాన వాయువు నువ్వా? కాదు. చూడు ఎంత సూక్ష్మంగా ఉందో, ఎంత దగ్గరగా ఉందో. అలాగే అగ్ని పంచకంబు జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము. అవునా? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, 5 జ్ఞానేంద్రియాలు. నీవా? నువ్వు కన్నును చేయగలవా? ముక్కును చేయగలవా? స్పర్శ జ్ఞానాన్ని నువ్వు సంపాదించగలవా? పక్షవాతం వచ్చే పడిపోతుంది కాళ్ళు, చెయ్యి, నోరు పడిపోతుంది. నీ చేస్తుందా? ఏం పుల్లయ్యా? చూడు భగవంతుడు ఎంత దగ్గరగా ఉన్నాడో. భగవంతుడు దానికి చెప్పింది, దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతనగా. ఒరే దేవుడు దేహమే దేవుడు రా, ఈ దేహమే దేవాలయము, ఇందులో ఉండే శక్తి దైవము. అవునా కాదా? ఇంత దగ్గరగా. జలపంచకంబు విషయేంద్రియాలు, శబ్ద, స్పర్శ, రూపరస, గంధములు నీ చేతిలో ఉన్నాయా? శబ్దాన్ని నువ్వు వినగలవా? స్పర్శను నువ్వు గమనించగలవా? ఏది ఎరుక చేయగలదా? ఏం చేయలేదు పుల్లయ్య. అవునా కాదు? అలాగే పృథ్వీ పంచకంబు కర్మేంద్రియాలు, వాక్కు, పాణి, పాద, గుదగుహ్యములు. వాక్కు నోరు, నువ్వు మాట్లాడగలవా? ఆ స్వరపేటికలో ఆ భగవంతుడు కదిలించాల పలుకు.
అవునా కదా? ఈ ఏలు కదిలించాలా ఎవరు? భగవంతుడు. ఎంపులయ్యా, ఈ కాలు కదపాలంటే ఆయన శక్తి కావాలి. నువ్వు ఒంటికి పొయ్యాలన్నా, లెటిన్ కూర్చోాలన్నా, సంభోగం చెయ్యాలన్నా ఎవరు శక్తి కావాలి? నువ్వు ఎక్కడున్నావు? లేవు. అందుకే నీవా దేవునిలోన నిన్ను లెస్సా వెతికినా నా వాళ్ళని ముచ్చటను అడుగు తెలిపేదా. నీవా దేవుని ఎత్తులో నువ్వు ఉండవేమో, ఎక్కడ నీ ప్రమేయం ఉందేమో చూడు. 25 ఇంద్రియాలలో నీ ప్రమేయం లేదు. దీన్ని చెప్పడు ఎవడు? ఏందో చెప్తారు? అవునా కదా? పరిశీలన చెయ్యి. మరి కృష్ణప్రభు మీద కందాడటానికి ఏందో చెప్పుకుంటావు నువ్వు? భావాలు నీచే నిర్మితమైంది నీది, నీచే నిర్మితమైంది నీది. అధిక ప్రపంచం నీదన్న నేను. ప్రకృతి నువ్వు లేనిది, ప్రకృతి నువ్వు ఉన్నది, ప్రపంచము నువ్వు లేనిది, ప్రకృతి. నేను అని ఎక్కడ వస్తుందో అది ప్రపంచము, నేను లేనిది ప్రకృతి. అవునా కాదా? నేను ఎక్కడైతే ఉన్నదో అది ప్రపంచము. ఎక్కడుంది నువ్వు? నా భార్య, నా పిల్లలు, బంధం. ఆడున్నావు, నువ్వు ఇరుక్కున్నావు, అందుకే ఇబ్బంది పడుతున్నావు. నా ఇల్లు, నా వాకిలి, నా ఊరు, నా ధనము, నా ధాన్యము, నా సంపద, నా హోదా, నా గౌరవము, నా ఉద్యోగము, నా చదువు, నా జ్ఞానము, ఇవంతా ప్రపంచం. అవునా కదా? ఇవన్నీ ఏదైతే నాది నాది అని అంటున్నావో అదంతా కాదు, ప్రపంచము. ఎక్కడైతే నీవు లేవో అది పరమాత్మ. కాబట్టి 25 ఇంద్రియాలలో నువ్వు లేవు. జననములో లేవు, మరణములో లేవు, ఆకలిలో లేవు, నిద్రలో లేవు, భయములో లేవు, మైథునములో లేవు, శ్వాసలో లేవు. అవునా కదా? సర్వేంద్రియాలలో, సర్వ అవయవాలలో నీవు చేసే పనే లేదు. తినడము తాగడము తప్ప, తినడము తాగడం తప్ప. అదేనా ఆకలి అయితే తింటావు, వాంతికొచ్చంటే తినగలవా? వాంతికొచ్చంటే తినలేవు. ఆకలి కాకపోతే తినలేవు. అది కూడా నీ చేతులు లేదు చూడు. ఆకలి, నిద్ర, భయమైదనములు నీ చేతులు లేవు. అక్కడ నీవు లేవు. ఎక్కడైతే నీవు లేవో అది పరమాత్మ. అందుకే నీవా దేవునిలోన. ఎక్కడ ఎతకమన్నాడు నిన్ను? నీలో దేవుని ఎతకమనలే, నిన్ను దేవుణ్ణి ఎతకమన్నాడు. నీవా దేవునిలోన అంటే ఇదంతా దేవుడే, మొత్తం దైవమే. నిన్ను లెస్స వెతికిన నీవా దేవునిలోన నిన్ను లెస్స వెతికిన నా వాళ్ళని ముచ్చటను అడుగు తెలిపేదా. ఆ పక్కన నువ్వు ఉండని చెప్పు, నాకు అడుగు. నీ ముచ్చట ఏంటంటే నాకు చెప్పు, నన్ను అడుగు, చెప్తా. ఇదో ఫలాంది నేను చేసిన, ఏది దేవుని సన్నిధిలో ఉన్నదాన్ని. ఇల్లు కట్టుకున్నావు, ప్రపంచం. మైక్ తయారు చేసినావు, ఫోన్ తయారు చేసినావు, ప్రపంచం ఇదంతా. కానీ ప్రకృతిని నువ్వు సృష్టించలేదు. కాబట్టి భూమి నువ్వు కాదు, జలము నువ్వు కాదు. భూమిని నువ్వు సృష్టించలేదు, జలమును నువ్వు సృష్టించలేదు, అగ్నిని నువ్వు సృష్టించలేదు, వాయువును నువ్వు సృష్టించలేదు, ఆకాశాన్ని నువ్వు సృష్టించలేదు. అవునా కదా? ఇదంతా దైవ సృష్టి. నీ సృష్టి అంది ఈ రూపనామదని నీ సృష్టి, ఈ రూపనామదాన్ని నీ సృష్టి. ఇది ప్రపంచము, ఇది పోయేది, ఇది శాశ్వతం కాదు. అందుకే ఇది లేనెరుక. దాన్ని అన్నారు. అర్థమైందా? ప్రకృతిని కాదు. అక్కడ ఒకసారి కొన్ని ప్రతి సిద్ధాంతంలో తప్పులు ఒప్పులున్నాయి, సరిదిద్దుకోవాలి.
అందరికీ ఆలోచనలు రావు కదా, అందరికీ సరైన ఆలోచనలు ఎప్పుడు రావు కదా, రాంగ్ ఉన్నాయి, కొన్ని తప్పులు ఉన్నాయి. దాన్ని రాబోయే తరాలు సరి చేసుకోవాలి. ఒకనాడు మన పూర్వీకులు, మన శాస్త్రవేత్తలు భూమి సాపలాగా బల్లపరుపుగా ఉందని చెప్పినారు. భూమి ఇట్లా సాపలాగా బల్లపరుపుగా ఉందని చెప్పినారు. ఎందుకంటే మనకు అదే అట్టగా మనకు బలపరుపు కనబడుతుంది. కానీ కొంతకాలానికి కొంతమంది సైంటిస్టులు, కొత్త సైంటిస్టులు పుట్టి గుండ్రంగా ఉంది అని కనుక్కున్నారు. అది కొట్టేసినట్టు కదా, తప్పు కదా, అది కొట్టేసి తప్పు అయిపోయింది. భూమి గుర్రం అని తెలిసిపోయింది విచారంలో. అట్లనే ఆధ్యాత్మికం కూడా, దేవుని విషయంలో కూడా సనాతనంగా ఎందరో ఎన్నో మాటలు చెప్పినచ్చు. కానీ యుగాలు మారే కొద్దీ మార్పు వస్తుంది. పాత లెక్కలు తప్పుతున్నాయి, కొత్త లెక్కలు వస్తున్నాయి. ఒకప్పుడు టెలిఫోన్ అంటే సంబాలు వేసి వైర్లు లాగి ఊరూరికి గ్రామానికి ఎంత పని పుల్లయ్య? టెలిఫోను సంబాలు వేసి వైర్లు లాగి ఆ వైర్లోంచి ఇంట్లోకి కనెక్షన్, ఆ కనెక్షన్ కట్ అయితే రాకపోను. అవునా? ఇప్పుడు వైర్లెస్, వైర్తో పనే లే, యాడున్నా వస్తుంది కదా. మరి మార్చుకున్నాం కదా మనం. అది అప్పుడు ఆయన చెప్పినాడు అదే సత్యము, ఇది అబద్ధం అంటావా? గొప్పగా చేసిందిలే. అట్లనే ఆధ్యాత్మిక విద్యను కూడా రాబోయే తరాల వాళ్ళు సింప్లిఫై చేస్తున్నారు. సింపుల్గా చెప్తున్నారు. దానికోసం 12 ఏళ్ళు గురు సేవ చేయాలా? కొట్టేసారు ఆయన్ని. క్షణము సార్లు సమయం, 1 గంట సార్ నాయన, 12 ఏళ్ళు అవసరం లేదు. ఫాస్ట్ యుగం వచ్చేసింది, జ్ఞానం పెరిగింది. దాన్ని సింప్లిఫై చేసినారు, సులభతరం చేసినారు. దైవాన్ని తెలుసుకోండి, సులభతరం చేసినారు. అవునా కదా? అంత సులభతరంగా మీకు నేను అందిస్తున్నాను ఈరోజు దైవాన్ని. అవునా కదా? ఎక్కడుంటే దైవం? శరీరం మొత్తం దైవమే, శరీరం మొత్తము దైవమే. అవునా కదా? అందుకే నమస్కారం. ఎందుకంటే నమస్కారం దైవం కాబట్టి. అందుకే కృష్ణ భగవానుడు మమాత్మ సర్వభూతాంతరాత్మ, నాలో ఉన్న ఆత్మస్వరూపం ప్రతి జీవులోనూ ఉన్నది, ప్రతి ఉపాధిలోనూ ఉన్నది. సర్వభూతముల యందు నేనున్నాను, నా స్వరూపమే సర్వభూతములు. అఖిలమంతయు బ్రహ్మంబు, బ్రహ్మమఖిలం సర్వశక్తితో శోభించు సుస్థిరముగా. నీచే చేసేది కాదు, నీవు ఎరుక, నేను అనేది ఎరుక, మిగతాది మొత్తం పరమాత్మ. అవునా కదా? కాబట్టి ఆ నేను తీసేసేయి. నేనెవరంటే ఇదంతా నా పని. అదేమని అంటే తీసేయడం అంటే తీసి పక్కన పెట్టేయడం కాదు, తెలుసుకోవడమే తీసేయడం. దైవం ఇది కాదని తెలుసుకుంటే తీసేసినట్టే కదా. అవునా కదా? ఇప్పుడు నువ్వు ఇత్తల కమ్మలు పెట్టుకోండవమ్మా, బంగారు కమ్మలు వచ్చినాయి, అది తీసేస్తున్నావు కదా. కమ్మలే పెట్టుకున్నావు బంగారి. ఇందాక ఈ దేహము పాడు దేహము, ఇది నక్కలు బొక్కల పాలవుతుంది, ఇది ఏమి లేదు, ఇది శివుని ఎత్తతో కూడుకునింది, ఈరోజు ఇంట్లో మంట్లో, నీ ఇల్లు యాడుందోరా కాట్లో అని చెప్పుకుంటున్నాం కదా. మరని తప్పు ఇదంతా. నేను పరమాత్మ, వేదాలు చెప్పినాయి కదా. అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. దేహం కాదు, లోపల ఒక శక్తి ఉంది అంటారు. అని మళ్ళీ మాయ చేసినారట. ఈ దేహం కాదు, ఇది వచ్చిపోయేది, రాంది పోతే ఒకటి ఉందిరా, అది దైవము, అదే ఇదిరా. నేను చెప్తున్నా, అదే ఇది. అది లేకపోతే ఇది అని తెలుస్తుంది, ఇది లేకపోతే అది అని తెలుస్తుంది. ఇది లేకపోతే అది తెలియదు, ఇది లేకపోతే అది తెలియదు, అదే ఇది. పరిణామం చెందుతుంది, అనేక మార్పు చెందుతుంది. అదే ఒకే వస్తువే అనేక రకాలుగా మారుతుంది. బంగారే ముద్దే కమ్మైంది,
ముక్కురాలు అయినాయి, నానాకు వస్తున్నది, హారాలు అయినాయి, ఏం పుల్లయ్య, గాజులు అయినాయి, గజ్జలు అయినాయి, ఎన్నో అయినాయి, కానీ బంగారే. గజ్జలు పెట్టుకోవట్లే. అని బంగారే కదా, అవునా కదా? మరి ఈ దేహం దైవమే కదా. అందుకే భగవంతుడా శరీరమే నీ రూపమట, చెంచలమే నీ నటనయట, చెంచల నిశ్చల ఆవల ఉన్న అచలమే నీ నిజ రూపమట. ఆ అచలము నుంచే చెంచలం వచ్చిందిరా, ఆ చెంచలం నుంచే దేహం వచ్చిందిరా. కాబట్టి ఈ దేహమే దేవాలయము, ఇందులో ఉండే జీవుడే దేవుడు, అవునా కదా? మరి తీసేయడం అంటే దీన్ని తీసి పక్కన పెట్టడం కాదు. నేను ఎరుకంటే నేను అసత్యాన్ని కాదు, నేను సత్యాన్ని తెలుసుకోవడమే దీన్ని తీసేయడం. ఎప్పుడైతే సత్యమని తెలిసిందనుకో అసత్యం పోయినట్టే కదా, సత్యం తెలిసినాక అసత్యాన్ని నమ్మదు, పోయినట్టే కదా అది. అప్పుడు నేను పోయింది. ఎందుకు పోయింది? నేను చేస్తుండా నాది నేను అభిమానం పోగొట్టుకుని నేను పోవడం అంటే నాది నేనని అభిమానం తీసేసుకోవడమే నేను పోయినట్టు. ఎందుకంటే అన్నీ ఒకటే, నీలోను నాలోను సమస్తంలోనూ ఉన్నది నా స్వరూపమే. నీలో ఉండే శ్వాస నాలో ఉండే శ్వాస ఒకటే, నీలో ఉండే ప్రాణము నాలో ఉండే ప్రాణము ఒకటే, నీ నాలిక రుచి నా నాలిక రుచి ఒకటే, నీ చెవు శబ్దం ఉంటుంది నా చెవు శబ్దం ఉంటుంది, నీ కన్నులు రూపం చూస్తాయి నా కన్నులు రూపాలు చూస్తాయి. ఏం పులయ? నీ జీర్ణశక్తి తినే ఆహారాన్ని బాగా జీర్ణం చేస్తుంది, నాశి చేస్తుంది. ఈయన మనకు కులము లేదు, మతము లేదు, జాతి లేదు, లింగం లేదు, భేదం లేదు, సావుకారు లేదు, పేదవాడు లేదు, ఏది లేదు. అందుకే నిండైన బ్రాహ్మణుడు, నిన్నైన బ్రాహ్మణుడు మెట్ట భూమి ఒకటే, చండాలుడుండేటి తడి భూమి ఒకటే, బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. నిండార రాజు నిద్రించి నిద్ర ఒకటే, అండనే బంటు నిద్ర అది ఒకటే, రాజుకు బంటుకు నిద్ర ఒకటే. కాబట్టి నీలో ఉండే నిద్ర నాలో ఒకటే. ఇంకా దేనికి కులం మతం? ఈ దేహాన్ని పెట్టుకున్నావా? దేహం అనేది తేడా ఉందా? నీ దేహం నాది రెండు ఒకటే కదా. దీనికన్నా రాసినారా దాని కులం ఈ దేహం అని కనపడుతుందా? నువ్వు చెప్తే తెలుస్తుంది, చెప్పుకుంటే నువ్వు చెప్తే తెలుస్తుంది నేను ఫలానా కులం అయ్యా అని. చెప్పకపోతే యా కులం అనేది ఎవడు కనుక్కోమను, వచ్చి ఎవడు కనుక్కోమను ఫలానా కులం అని కనుక్కోలేరు. అర్థమైందా? కాబట్టి ఇదంతా పరమాత్మ స్వరూపం అని తెలుసుకున్నప్పుడు నేను ఉండేది పరమాత్మే, అహం బ్రహ్మస్మి, నేను పరమాత్మునిరా, నేను జీవుణ్ణి కాదు, నేను పరమాత్మ. ఈ దేహంతో వచ్చిన ఈ దేహం ఉన్ననాళ్ళు దేహంతో ఆనందంగా సంతోషంగా అనుభవించు, తైలుచుకోగా అనుభవించు, తైలుచుకోగా. ఏం పుల్లయ్య? అనుభవించు, అన్నీ అనుభవించు, అష్టైశ్వర భోగ భాగ్యాలు అనుభవించు. అందుకే పెద్దలు చెప్పారు, అష్టైశ్వర భోగ భాగ్యాలు కలువుగాక, దీర్ఘాయుష్మాన్ భవ, అష్టైశ్వర సిద్ధిరస్తు, మనోభిష్టఫల సిద్ధిరస్తు, శతమానం భవతి. ఎందుకు ఆశీర్వదించినారు? 100 ఏళ్ళు జీవించు. శతమానం భవతి, శతమానం అంటే 120 సంవత్సరాలు, 100 కాదు 120, 120 సంవత్సరాలు జీవించు అని ఎందుకు జీవిస్తున్నారు వాళ్ళు? పెద్దలు అనుభవించురాన్ని కానీ తగిలించుకోగలరు. అనుభవించు, దేన్ని పట్టుకోగలరు. నాది అని దారం పెట్టినావా ఇంకా తెగవు. అన్నమయ్యేట్టు ఏదో అంటాడు, తెగవురా అని అంటాడే, ఒక పాటలో పాడతాడే,
ఏ బంధాలు తెగవు అంటాడు పాటలో, అన్నమయ్య చెప్తాడు. కాబట్టి వేసినవా తెగవై. నా కూతురు, నా అల్లుడు, నా భార్య, నా భర్త, నా ఇల్లు, నా వాకిలి, నా సంపద అని దానికి తగిలించినావా ఆ బంధాలు ఇరుక్కుని చచ్చిపోతావు. మనశ్శాంతి లేదు, సుఖము లేదు, ఎవరికి ఏమైనా బాధ, ఎవడు నీ సొమ్ము దోసుకుంటే బాధ, అవునా కదా? నీ స్థలం ఎవరైనా తీసుకుంటే బాధ, నీ పిల్లలు ఎవరైనా కొడితే బాధ, అవునా? చచ్చిపోతే బాధ, మూడు చచ్చి పిల్లలకి పోతా, పిల్లలకి వచ్చి మూడికి బాధ. ఎందుకు? బంధం. బంధం లేదురా, అనుభవించు. నిన్నాళ్ళు పోయిందా లక్షణంగా ఆనందంగా సంతోషంగా దహన సంస్కారాలు చేసి ఇంకా మీ సాంప్రదాయపరంగా మీ ఆచారపరంగా దినాలు తద్దినాలు అన్నీ ఆనందంగా చెయ్యి. లేదు బంధం ఉంది ఆ పూట ఏడుచు. రోజున ఎవడు తెచ్చినా మా వాడు తెచ్చి ఏడ్చేది. ఊర్లో ఎవడో సావని ఆ సాగు వచ్చేది మా కొడుకు బాయనే అంటేనే అని ఏడ్చేది. అన్నాలు గుర్తుపెట్టుకుంటేట ఆ వద్దు ఏడ్చు, అభిమానం ఉంది కాబట్టి ఆ వద్దు బాగా ఏడ్చు మనస్ఫూర్తిగా. ఇంక వదిలే తలుచుకొని ఏడ్చు కాక తలుచుకొని ఏడ్చే బంధం. ఏ పుల్లయ్య విముక్తి ఉండాలా. నువ్వు ఏడ్చేది దేనికోసము? మానడానికా ఏడ్చడానికా? ఏడ్చేది మానడానికే కదా, తినేది ఆపడానికే కదా. అన్నం తింటాం ఎల్లకాలం తినేక ఆపనీకే కదా మనం తినేది. నిద్రపోయేది లేచడానికే కదా, నిద్రపోయేది లేచడానికే, తినేది ఆపేదానికే, అవునా కదా? సచ్చేది జీవితం స్టాప్ చేయడానికి కోసమే. నేను ఇన్నో ఎల్లకాలం ముందు ఉండవా నువ్వు? ప్రతిదానికి సమయం ఉన్నది. ఆకలి అయింది తింటుండవు, తినేది దేనికోసం అంటే ఆగేదానికోసం. ప్రయాణం దేనికి వచ్చాడు నువ్వు? ఒకసారి ఆగడం కోసమే కదా. ఏం పుల్లయ్య ప్రయాణం ఏం చేస్తున్నావు అంటే ఆగడం కోసమే. నేను పొద్దున్న నుంచి బయట ప్రయాణం చేసిన ఇక్కడికి వచ్చి ఆగిపోయినా కదా, మళ్ళీ ఇక్కడ బయట అవి ఆగుతా. నా ప్రయాణం అంతా ఆగడం కోసమే చేస్తున్నా నేను. ఎప్పుడు జీవితాంతం తిరగనీకి కాదు. ప్రయాణం మొదలైందంటే దానికి ఒకసాట పులి స్టాప్ ఉంది. అలాగే జన్మించినామంటే ఒకరోజు మరణిస్తామని పుట్టినరోజు తెలుసు మనకు, తెలియదా? ఎందుకంటే ఎందరో మన కళ్ళ ముందర పుట్టిపోయినారు. ఏం పుల్లయ్య నిజమా కదా? కాబట్టి దైవం నీవే. నీవు దైవమైనప్పుడు నేను జీవుడనే భావన తొలగిపోయిందా లేదా? తొలగిపోయింది కదా. నేను దైవం అని ఇప్పుడు అనుకుంటావో జీవుడు. ఇప్పుడు దైవం అన్నప్పుడు దైవానికి ఏం పని ఉంటుంది? దైవానికి సావు పుట్టుకలు లేవు. ఫస్ట్ పాయింట్, దైవానికి సావు పుట్టుకలు లేవు. దైవం శాశ్వతం, ఎప్పటికీ ఉంది. అలాగే నువ్వు ఎప్పటికీ ఉన్నావు, నీకు మరణం లేదు. ఈ దేహానికి ఉంది మరణం, వస్తుంది పోతుంది. చెంచల నిచ్చల ఆవలో ఉన్న అచలమే నీ నిజ రూపం. నీ స్వస్థానం అచలం, నీ స్వస్థానం అచలం. నువ్వు కదలవు. అందుకే నిర్గుణం, నిరాకారం, నిరంజనం, నిర్మలం, భావాతీతం. భావానికి కూడా అతీతంగా ఉండవు. త్రిగుణరహితం. సద్గురుం తం నమామి. ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అదిరా నువ్వు. ఎందుకు దీన్ని గెలుస్తున్నావు? ఏడ్చుగాకు. ఇది అలవాటు కావాలి మీకు. అంటే చెప్పంగా మీకు అది ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. దాని మీద ఒక గట్టి నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు నేను దైవాన్ని అనేటువంటి భావన మీలో కలిగితే అప్పుడు ఎరుకపోయినట్టు, అవునా కదా? అట్లా ఎరుకుపోవడం అంటే చచ్చిపోవడం కాదు ఏమ్మా, ఏది లేకుండా మనసు లేకుండా పోవడం కాదు, అవునా?
జై సద్గురు బ్రహ్మరాజుకు జై.